హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చిత్తూరు జిల్లా కుప్పం మీకు తెలుసు కదా. మన గౌరవనీయులు టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో టీడీపీ గూండాల ఆగడాలు రోజు రోజుకి పెరిగి పేట్రిల్లిపోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సభ్య సమాజం నిస్సిగ్గుగా తలదించుకునేటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. అయితే ఒక మహిళను తాళ్లతోటి వేప చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి ఘటన ఇది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగు చూసినటువంటి కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ దారుణం జరిగిందనమాట. ఏంటి, ఆ భర్త లోకల్ టీడీపీ లీడర్ దగ్గర నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష, వయస్సు 25. భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చేసిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం 80,000 అప్పు చేశాడు. అప్పు తీర్చలేక ఊరు నుంచి పారిపోయి ఎక్కడో బ్రతుకుతున్నాడు ఆయన. కానీ శిరీష ఎవరైతే యువతి ఉందో తను మాత్రం పిల్లల్ని పెట్టుకొని రోజు కూలి పనులు చేసుకుంటూ తనకి వడ్డీలు కడుతూ ఉంది. అయితే వడ్డీ కడతాం కొద్దిగా లేట్ అయిందంటూ ఆవిడ్ని రోడ్డు పైన ఆపి అమ్మనా బూతులు తిట్టి కొట్టి జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఒక చెట్టుకి కట్టేసినటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దారుణం ఇది. ఒక మహిళని తీసుకెళ్లి చెట్టుకు కట్టేశారంటే తాళ్లతోటి, ఎంత దారుణం. ఒకసారి వీడియో చూడండి మీరు. కాసులు ఇచ్చినారు ఇమ్మందమ్మ వాడు ఆడినారు రమ్మందమ్మ ఇప్పుడు ఇదంతా పద్ధతి కాదు కదా. ఇప్పుడు అదేంటి, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక విషయం చెప్తే దానిపైనే మాట్లాడాలి, ఆయన చెప్పిందే మాట్లాడాలి. అంతకు మించి మనం మాట్లాడే హక్కులు లేవు కదా మేడం. మరి ఈ చెట్టు కట్టేసినటువంటి ఘటనలో ఎవరిని శిక్షిస్తారు? ఆ మునికన్నప్పని శిక్షిస్తారా చెప్పండి? పోలీసులు రోడ్డు మీద కెనాల్లో కొట్టినట్టు రోడ్డు మీద కొడతారా? ఎందుకంటే మహిళ కదా. ఇక్కడ మహిళల గురించి నేను ఏదో గొప్పగా మాట్లాడారు కూడా, మహిళలను అమరావతి మహిళల్ని కిచ్చిపరిచారు అది ఇదని. మరి ఈ మహిళలను కిచ్చిపరిచినట్టు కదా. ఇంతకన్నా దారుణం ఎక్కడ జరుగుతుందా? లేని మాటలు, జరగని దాన్ని ఎంత సీరియస్గా తీసుకుని సాక్షి టీవీ పగలగొట్టడానికి వెళ్ళారు. కొమ్మినేని గారు లాంటి పెద్ద మనిషిని అరెస్ట్ చేశారు. మీకేం తెలియకుండా మీడియా ముందుకు వచ్చి ఆయనకున్న ఆంక్షలు అయ్యో బెయిల్లో అని చెప్పారు. అసలు మీరు హోంమంత్రిగా ఫిట్టా అన్ఫిట్టా అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు 100% కరెక్ట్ ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే మీరు అన్ఫిట్ అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారే పిఠాపురంలో ఒక వేదిక పైన. మిమ్మల్ని ఏం చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు, బయటికి వెళ్తే ప్రజలు తిడుతున్నారు, శాంతి భద్రతకు విఘాతం కలిగింది, లా అండ్ ఆర్డర్ తప్పిందని మిమ్మల్ని తిట్టింది పవన్ కళ్యాణ్ గారు. అదే కరెక్ట్ అనుకుంటున్నాను ఇప్పుడు మీరు. ఎందుకంటే శాంతి భద్రతలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడా లేవు, నెలకొనలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇష్టానుసారంగా ఒక వర్గం పైనే కేసులు పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అండ్ ఇప్పుడు ఇలాంటి మహిళలు చాలామంది చిన్నపిల్లలు మానభంగాల పాలవుతున్నా మీరు మాట్లాడలేదు. ఏంటంటే మహిళల్ని రోడ్ల మీదకి వచ్చి కొడుతున్నా మీరు మాట్లాడతలేదు. మరి దేనికి మాట్లాడతారు మీరు? దేనికి మాట్లాడతారు? చంద్రబాబు ఇస్తే కీలు బొమ్మలా ఆడతానికి మాత్రమే వస్తారు మీరు. దీనిపైన స్పందించి మాట్లాడిన చూద్దాం. మీరు పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య గారు చనిపోయినప్పుడు ఆయన తరఫునే మాట్లాడలే, మీరు మీ పార్టీ తరఫునే మాట్లాడారు. అర్థమైందా? అదేవిధంగా పేరూరు మీరు అందరికీ తెలుసు, ఏడుగుర్రాలపల్లిలో ఒక మహిళని, ఒక మైనర్ బాలికని 14 మంది కలిసి టీడీపీ వాళ్ళు వరుస పెట్టి ఒకటి తర్వాత ఒకడు భయపెట్టి వీడియోలు చూపించి తనని శారీరకంగా వాడుకొని మానసికంగా చంపేసి
తన కడుపులో బిడ్డ పెరగటానికి కారణమయ్యా. దరిద్రుల్ని గురించి కూడా నువ్వు మాట్లాడు. ఇప్పుడు అట్లీస్ట్ ఈ చెట్టుకు కట్టేసిన దుర్మార్గుల గురించి మాట్లాడతావేమో చూస్తా, లేదంటే సాయంత్రం ఒక వీడియో చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.